వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను షేర్ చేస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎటువంటి షుగర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ పాలు కానీ యూస్ చేయకుండా న్యాచురల్ స్వీట్నెస్తో ఉండే ఒక హెల్దీ వర్షన్ ఆఫ్ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయొచ్చో చూద్దాం. మన ఫ్రూట్ కస్టర్డ్లోకి పాలు కోసం ముందుగా నేను ఒక అరకప్పు ఓట్స్ని 1 గంట నానబెట్టి ఉంచుకున్నాను. 10 నుంచి 12 బాదం మరియు జీడిపప్పుని కూడా ఒక 5 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. మనం నానబెట్టుకున్న ఓట్స్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని దాన్ని రన్నింగ్ వాటర్ కింద ఒక 2 సార్లు క్లీన్ చేయాలి. ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు మరియు ఓట్స్ యాడ్ చేసుకుని అందులో ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇందులో యాడ్ చేసిన జీడిపప్పు మరియు బాదం పప్పు వలన మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఓట్ మిల్క్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. అలాగే దాని టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మెత్తగా బ్లెండ్ చేశాక దానిలో నేను 6 నుంచి 7 ఖర్జూరం యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న ఓట్ మిల్క్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఓట్ మిల్క్ అంతా ఒక బౌల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మనం నానబెట్టిన ఓట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే న్యాచురల్ స్వీట్నెస్ కోసం ఇందులో మనం డేట్స్ యాడ్ చేస్తున్నాం. ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఓట్ మిల్క్ని ఫ్రూట్ జ్యూసెస్లో కానీ మిల్క్ షేక్స్లో కానీ దేనిలో అయినా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి కస్టర్డ్ పౌడర్ యూస్ చేయట్లేదు కాబట్టి న్యాచురల్ కస్టర్డ్ బేస్ కోసం మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఓట్ మిల్క్ మరియు మ్యాంగో ప్యూరీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రసాలు యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బంగినపల్లి మ్యాంగో కూడా యూస్ చేయొచ్చు. ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న మ్యాంగో ప్యూరీని అలాగే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఓట్ మిల్క్ని ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన మ్యాంగో మరియు ఓట్ మిల్క్ బాగా బ్లెండ్ అయ్యాక మిగిలిన ఓట్ మిల్క్ అంతా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో మరియు ఓట్ మిల్క్తో తయారు చేసిన మన కస్టర్డ్ బేస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచుకుని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా, దానిమ్మ గింజలు, గ్రేప్స్, సపోటా, యాపిల్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మన ఫ్రూట్ కస్టర్డ్ బేస్లోకి యాడ్ చేసుకోవడమే. మీకు నచ్చినవి, మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏదైనా దీనిలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసుకున్న యాపిల్, బనానా, దానిమ్మ గింజలు, గ్రేప్స్, సపోటా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని చివరిగా 2 స్పూన్ల హనీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మనం ఓట్ మిల్క్లో యాడ్ చేసుకున్న మ్యాంగో, డేట్స్ మరియు ఇందులో యాడ్ చేసిన ఫ్రూట్స్ వలన ఒక మంచి న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది. అలాగే దీనిలో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయట్లేదు, షుగర్స్ కూడా యూస్ చేయట్లేదు. హెల్దీ వర్షన్లో ఎవరైనా ఈజీగా సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది. దీనిలో మనం యాడ్ చేసిన ఓట్స్, డేట్స్, జీడిపప్పు, బాదం పప్పు వలన ఇది మరింత టేస్టీగా, హెల్దీగా ఉంటుంది. దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ హెల్దీ వర్షన్ ఆఫ్ న్యాచురల్ ఫ్రూట్ కస్టర్డ్ని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.